ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎవరిని రిటైన్ చేస్తారు, ఎవరిని విడుదల చేస్తారనే చర్చ సాగుతుంది. అన్ని జట్లు ఈసారి తమ అత్యుత్తమ ఆటగాళ్లను విడుదల చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ మెగా వేలం ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ లో పునరాగమనం చేయగల కొందరు ఆటగాళ్లు ఉన్నారు. చాలా సార్లు కొంతమంది ఆటగాళ్లు కొన్ని సీజన్లలో అమ్ముడుపోకుండా ఉండిపోతుంటారు. తర్వాత సీజన్ లో పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతుంటారు. అదే సమయంలో కొంతమంది ఆటగాళ్లు తమ పేర్లను 1 లేదా 2 సీజన్ల నుంచి ఉపసంహరించుకుంటారు. మళ్ళీ ఆడేందుకు సిద్ధమంటూ సిగ్నల్ ఇస్తుంటారు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు 3 ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. ఇందులో యువ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో అనేక సీజన్లు ఆడాడు. ఐపీఎల్ లో చాలా జట్లకు ఆడాడు. అయితే గత సీజన్ లో అతనికి కొనుగోలుదారు ఎవరూ దొరకలేదు. సర్ఫరాజ్ ఖాన్ అమ్ముడుపోలేదు. ఈసారి మెగా వేలం కారణంగా కొంత జట్టు అతన్ని కొనుగోలు చేయవచ్చు అంటున్నారు. స్టీవ్ స్మిత్ ఐపీఎల్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. కానీ అతను ఐపీఎల్ 2024 వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఐపీఎల్ లో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన తర్వాత స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించే పాత్రను పోషించాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. ఈసారి వేలంలో స్మిత్ తన పేరును అందజేస్తే అతను ఖచ్చితంగా అమ్ముడుపోవచ్చు అంటున్నారు. బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2023 సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తానికి బెన్ స్టోక్స్ ను తమ జట్టులో చేర్చుకుంది. అయితే ఆ సీజన్ లో చాలా మ్యాచ్లు ఆడలేకపోయాడు. తదుపరి సీజన్ నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో ఎంఐ కేప్ టౌన్ తరపున స్టోక్స్ ఆడతాడని, అందుకే ఐపీఎల్ లో కూడా ఆడాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.